నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు వైసీపీ హయాంలో పేదల భూమి దోచుకునే ప్రయత్నాలు చేశారన్న చంద్రబాబు అధికారానికి రాగానే అందరికీ న్యాయం చేస్తున్నట్టు వెల్లడి తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై వైసీపీ ప్రచారాన్ని తిప్పికొట్టిన మంత్రులు జగన్ పార్టీకి ఎలాంటి క్లీన్ చిట్ రాలేదని స్పష్టీకరణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై అమెరికా నుంచే నేతలకు రేవంత్ దిశానిర్దేశం ప్రతి పురపాలికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచన ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసు కేసీఆర్ ఇంటికి అంటించడంపై కేటీఆర్ ఆక్షేపణ మాజీ సీఎం విషయంలో ఇంత దుర్మార్గమేంటని సిట్కు ప్రశ్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో దారుణం ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న మహిళ ఎర్రకోట పేలుడు కేసు దర్యాప్తులో బయటపడిన మరిన్ని కుట్రలు దేశంలోని ప్రధాన నగరాల్లో దాడులకు వైట్ కాలర్ మాడ్యూల్ పథకం మరోసారి షట్డౌన్ దిశలో అమెరికా ట్రంప్ వలసవాద వైఖరిపై డెమోక్రాట్ల నిరసన 2026 బడ్జెట్ను ఆమోదించేందుకు నిరాకరణ పాస్ పుస్తకాలపై ఫోటోలు వేసుకుని భూదోపిడీకి వైసీపీ యత్నించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోందని కుప్పం నియోజకవర్గంలో సామాజిక పింఛన్లు అందజేసిన తర్వాత సీఎం తెలిపారు. కుప్పంలో 5,555 ఈ సైకిళ్లు పంపిణీ చేసి గిన్నిస్ రికార్డుతో కొత్త చరిత్ర సృష్టించామని చంద్రబాబు పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు గుడిపల్లి మండలం బెగిలపల్లిలో పింఛన్లు పంపిణీలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్ అందించారు. కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శివపురంలో డ్వాక్రా మహిళలకు 5,555 ఈ సైకిళ్లను పంపిణీ చేశారు. తర్వాత ఈ సైకిల్ ర్యాలీ చేపట్టగా సీఎం చంద్రబాబు శివపురం నుంచి తులసి నాయనపల్లి ప్రజావేదిక వరకు 3 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు. గిన్నిస్ వరల్డ్ రికార్డు స్థాయిలో ఈ సైకిళ్లు పంపిణీ జరిగింది. 24 గంటల్లో 5,555 ఈ సైకిళ్లు విక్రయించినందుకు అరుదైన గుర్తింపు లభించింది. 35,000 రూపాయల విలువైన ఎలక్ట్రిక్ సైకిల్ను 11,000 రూపాయల రాయితీపై లబ్ధిదారులకు అందించారు. ఈ సైకిళ్లు పంపిణీ చేసి గిన్నిస్ రికార్డుతో చరిత్ర సృష్టించామని ప్రజావేదికలో సీఎం వివరించారు. 5,555 సైకిళ్లని ఈ కుప్పంలో పంపిణీ చేసి ఒక చరిత్ర క్రియేట్ చేశాం. ఒక నూతనమైన చరిత్రకు ఈ కుప్పం నుంచే శ్రీకారం చుట్టాం. దాని పేరు కూడా సూపర్ సైకిల్ పెట్టాం. సైకిల్ ఎక్కితే ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ పెంచచ్చు. ఒక్కసారి సైకిల్ కొంటే ఇంకా ₹1 ఖర్చు లేదు. అంతా కూడా మీ ఇంటి పైన ఉత్పత్తి అయ్యే కరెంటుతోనే మీ సైకిల్ ఛార్జ్ చేసుకుంటే ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎక్కడికైనా దూసుకెళ్లేది ఈ సైకిల్. అదే సూపర్ సైకిల్. ఆ రోజు మీరు సైకిల్ కోటేశారు. ఈ రోజు అభివృద్ధి ఏంటో చేసి చూపించింది ఆ సైకిల్. ఈ రోజు మీ జీవితాల్లో ఒక నూతన ఎనర్జీ, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. రాష్ట్ర ఆదాయం పెరగాలి, పేదవాళ్లకు అందాలని సీఎం ఆకాంక్షించారు. అనునిత్యం నూతన ఆలోచనలు, ఆవిష్కరణలు చేస్తూ ఉంటానని వ్యాఖ్యానించారు. పాస్ పుస్తకాలపై ఫోటోలు వేసుకుని భూదోపిడీకి వైసీపీ యత్నించిందని చంద్రబాబు ఆరోపించారు. 5 ఏళ్లు ఏం జరిగింది? మీ తాత ముత్తాత ఇచ్చిన భూమి పైన ఎవరి ఫోటో వేసుకున్నారు? తమ్ముళ్ళు, ఆడబిడ్డలను అడుగుతున్నా. భూమి మీది, ఫోటో అయింది. ఇప్పుడు అంటాడు నా పాలసీయే బెటర్ అంట, ఆయన పాలసీయే కరెక్ట్ అంట. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి సర్వే చేసి ఎక్కడన్నా కానీ డిస్ప్యూట్ వస్తే మీరు ఎవ్వరికి పిటిషన్ ఇవ్వడానికి లేదు, నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి. దాన్ని సెటిల్మెంట్ చేసే అధికారి ఆయన గుమస్తాను పెట్టుకుంటాడు. చట్టంలో పెట్టాడు ఇవన్నీ. అదే సాగ్గా కొంతమంది అధికారులు తప్పుడు రికార్డులు రాశారు. అన్ని ప్రక్షాళన చేస్తున్నా. క్యూఆర్ కోడ్ పెడుతున్నాను. బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొస్తున్నాను. ఎవరు కూడా రికార్డ్స్ తారుమారు చేయకుండా బ్లాక్ చైన్ లో పెడితే అది టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎవరు మార్చినా నేను ఇమ్మీడియట్ గా ఐడెంటిఫై చేసే పరిస్థితి వస్తుంది.
కుప్పం నియోజకవర్గానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయని సీఎం తెలిపారు. ఇక్కడి పిల్లలు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, భవిష్యత్తులో ఇంటి నుంచే పనిచేసే అవకాశాలు పెరుగుతాయని చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కర్నూలు పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్ కల్తీ నెయ్యి కేసులో మాజీ సీఎం జగన్ పాత్ర ఉందని భావిస్తున్నట్టు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మాత్రమే తిరుమల పవిత్రతను కాపాడుతోందన్నారు. 250 కోట్ల టర్నోవర్ నిబంధనను 100 కోట్లకు 3 ఏళ్ల అనుభవాన్ని ఏడాదికి తగ్గించి తమకు కావలసిన బోలేబాబా వంటి సంస్థలకు టెండర్లను వైసీపీ కట్టబెట్టిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆరోపించారు. కమిషన్ల కక్కుర్తితో ఏ రకమైన ప్రమాణాలు పాటిస్తున్నారో విస్మరించడం వల్లే కల్తీ నెయ్యి వ్యవహారం జరిగిందని పేర్కొన్నారు. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీకి ఎలాంటి క్లీన్ చిట్ రాలేదని, వైసీపీ చేసుకునేది అసత్య ప్రచారమేనని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. దేవుడి విషయంలో పాపం చేసి సంబరాలు చేసుకోవడానికి వైసీపీకి సిగ్గుండాలని మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి 6/7/24, 23/7/24న 2 రిపోర్ట్లు వచ్చినాయి. ఆ నెయ్యిలో కల్తీ జరిగింది అని, ఆ కల్తీలో ఒకవైపు వెజిటబుల్ ఆయిల్స్, మరోవైపు జంతువుల కొవ్వు ఉంది అనేటువంటిది ఎన్డీడీబీ రిపోర్ట్ స్పష్టంగా తేల్చింది అనేటువంటిది సిట్ ఛార్జ్ షీట్ లో ఉంది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ ఇచ్చింది, జంతువుల కొవ్వు లేదు అని ఎక్కడ చెప్పింది? ఏ రిపోర్ట్లో చెప్పారు? ఉంది అని నేను స్పష్టంగా చెప్తున్నా. పేజ్ నంబర్ 35లో చాలా స్పష్టంగా పేర్కొంది. ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి, సిగ్గుతో తలవల్చుకోవాల్సింది పోయి, ఇంకోటి ఎవడన్నా అయితే అసలు గదిలో నుంచి బయటికి కూడా రాడు. ఇంత పెద్ద ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా బయటకు వచ్చి అందులో ఏం లేదు అనేటువంటి ప్రయత్నం మీరు చేస్తుంటే సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలి అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా. అందులో ఇలాంటి విషయంలో మీరేదో మిగిలిన విషయాల్లో మీ కేసులు కొట్టేస్తే, మీ కేసులు లేదన్నా మీకు రిలీఫ్ వస్తే మీరు సంబరాలు చేసుకోండి. మీకు బెయిళ్ళు, జైళ్ళు అలవాటు కాబట్టి వాటిల్లో మీరు సంబరాలు చేసుకోండి, మాకేమీ అభ్యంతరం లేదు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి బదులు ప్రమాదకర రసాయనాలతో కూడిన సింథటిక్ నెయ్యి వాడి వైసీపీ పాలకులు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని దోపిడీకి కేంద్రంగా చేసుకున్నారని జనసేన ఆరోపించింది. సిట్ నివేదికకు వక్రభాష్యం చెబుతూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని జనసేన పార్టీ తిప్పికొట్టింది. ఈ మేరకు వీడియో విడుదల చేసిన జనసేన 68 లక్షల కేజీల సింథటిక్ నెయ్యి సరఫరా చేసి 250 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించింది. పాలు సేకరించని కంపెనీకి నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చిన వైసీపీ నేతలు తప్పు జరిగిన తర్వాత అందుకు బాధ్యత తీసుకోలేదని పేర్కొంది. సొంత మీడియా ద్వారా ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని జనసేన పార్టీ మండిపడింది. వైసీపీని నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం, సనాతన ధర్మాన్ని జోలికి రాకండి. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి, లేదా మాకు సంబంధం లేదని చెప్పండి. అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం. ఇక్కడ తిరుమల నెయ్యి కల్తీపై గుంటూరులో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కాసేపు ఉద్రిక్తతకు దారితీసింది. గోరంట్లలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మహాపాపం పేరుతో టీడీపీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. ఆ ఫ్లెక్సీ తొలగించాలని నిన్న డిమాండ్ చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబు ఈ ఉదయం తానే తొలగించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అంబటి ఫ్లెక్సీ వద్దకు వస్తామని తెలిపారు. ఇది తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీ వద్దకు చేరుకున్నారు. గొడవ జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీ వద్దకు రావద్దని అంబటికి పోలీసులు సూచించారు. ఈ సూచన పట్టించుకొని అంబటి పూజల తర్వాత అటువైపు వెళ్తుండగా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. కారుపై దాడి చేశారు. వెంటనే పోలీసులు వారిని పక్కకు లాగేశారు. అంబటి కారు దిగేందుకు ప్రయత్నించగా పోలీసులు వారించి అక్కడి నుంచి పంపేశారు. ఈ దశలో అంబటి ముఖ్యమంత్రి చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించారు. ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికలను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. ఈ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై నిర్లక్ష్యం తగదని తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న రేవంత్ ఈ ఉదయం పురపాలక ఎన్నికలపై జూమ్ మీటింగ్ ద్వారా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. దాదాపు 2 గంటలు సాగిన ఈ భేటీలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయినందున తదుపరి కార్యాచరణపై పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఇతర నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడం, సమన్వయంతో పనిచేయడంపై సీఎం సూచనలు చేశారు. పార్టీ బలహీనంగా ఉన్న మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రతి డివిజన్, ప్రతి వార్డు గెలుపు ముఖ్యమన్నారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికి ప్రభుత్వ పథకాల వివరాలు వెళ్లాలన్నారు. రెబెల్స్ విషయంలో ప్రతి ఒక్కరితో మాట్లాడి సమన్వయం చేయాలని రేవంత్ రెడ్డి వివరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రెండోసారి ఇచ్చిన నోటీసును నందినగర్లోని నివాసం గోడకు అతికించడంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ఈ అంశంపై సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టిన కేటీఆర్, తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం విషయంలో
ఈ దుర్మార్గపు వైఖరేమిటని ప్రశ్నించారు. కేసీఆర్ స్వయంగా తానుంటున్న నివాసం చిరునామాతో సమాధానం ఇచ్చిన తర్వాత ఆయన లేని నివాసానికి రాత్రివేళ వెళ్లి గేటుకు నోటీసులు అంటించడమేంటని కేటీఆర్ ప్రశ్నించారు. ఇది అహంకారం కాకపోతే మరేమిటని నిలదీశారు. 65 ఏళ్లు దాటిన వారిని వారుంటున్న నివాసం వద్దే విచారించాలనే నిబంధనను పోలీసులు అతిక్రమిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అసలు పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్పై అవగాహన ఉందా అని ఆయన ప్రశ్నించారు. చట్టం, న్యాయం, ధర్మంపై తమకు వాటిపై పూర్తి విశ్వాసం ఉందన్న కేటీఆర్ అక్రమ కేసులన్నీ ఛేదిస్తామని ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతామన్నారు. ప్రభుత్వ వేధింపులను ప్రజలు గమనిస్తున్నట్టు చెప్పిన కేటీఆర్ సమయం వచ్చినప్పుడు ప్రజాక్షేత్రంలోనే వారికి బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు నోటీసుల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ వైఖరికి నిరసనగా రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ జాతిరత్నం కేసీఆర్పై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని, ఇది తెలంగాణ జాతికే అవమానమని తెలిపారు. సిట్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎక్కడి వాళ్ళక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని మధుసూదనాచారి సూచించారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే దారిలో నడుస్తున్నాయని, వారి మధ్య లోపాయకారి ఒప్పందం కుదిరిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. బీఆర్ఎస్ చేసిన స్కామ్లను కాంగ్రెస్ కొనసాగిస్తోందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద పేద ప్రజలు దరఖాస్తు చేసుకోవడం కోసం మాత్రమే 250 కోట్ల రూపాయలు చెల్లించారని తెలిపారు. 20 లక్షలకు పైగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు రాగా ఒక్కొక్కరి నుంచి వసూలు చేసిన డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎల్ఆర్ఎస్ క్యాన్సిలేషన్ ఫీజు మొత్తం మాఫ్ చేయండి, ఆ పైసలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి వాపసు చేయండి. ఎల్ఆర్ఎస్ స్కీమ్ పెట్టింది ఎందుకు? సరే, పాత ప్రభుత్వం తప్పు చేసింది, మళ్ళీ మీరు ఎందుకు దాన్ని కొనసాగిస్తున్నారు? మీరు ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ ఫ్రీగా చేయాలి, వాళ్ళకి ఇచ్చినటువంటి డబ్బులు వాపసు చేయాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి పురపాలక సంఘాల్లో పరిపాలన ఏదుందో ఇది కుంటుపడుతూ ఉంది. తెలంగాణ మొత్తం మున్సిపాలిటీస్లో జరుగుతున్నట్టు ఏంటంటే ఫైరింగ్ ఇన్సిడెంట్స్, రేప్స్, డ్రగ్స్, దొంగతనాలు. ఇది కాంగ్రెస్ ఒక పరిపాలన సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్. ఇది మున్సిపాలిటీ మినిస్టర్ ముఖ్యమంత్రి గారే కదా, వేరే వాళ్ళు ఎవరు లేరు. ఎడ్యుకేషన్ ముఖ్యమంత్రి, లా ముఖ్యమంత్రి, హోమ్ ముఖ్యమంత్రి, మన మున్సిపాలిటీ ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి గారే గాయబ్ ఉన్నాడు ఇప్పుడు. మేడారం సమ్మక్క సారలమ్మల మహాజాతర నేటితో ముగియనుంది. సాయంత్రం సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల వన ప్రవేశంతో జాతర పరిసమాప్తం కానుంది. గద్దెలపై కొలువై ఉన్న వనదేవతలకు ఇవాళ ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు చేసి అనంతరం వన ప్రవేశం చేయిస్తారు. అటు 4 రోజుల పాటు వైభవంగా సాగిన జాతరకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. జంపనవాగులో స్నానాలు చేసి గద్దెలపై కొలువై ఉన్న అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. వనదేవతలకు చీరాసారే, పసుపు కుంకుమలతో పాటు బంగారంగా పిలుచుకునే బెల్లాన్ని మొక్కులుగా సమర్పించారు. అమెరికా ప్రభుత్వం మరోసారి పాక్షికంగా మూతపడింది. 6 నెలల క్రితం అమెరికా చరిత్రలో తలెత్తిన సుదీర్ఘమైన షట్డౌన్ కారణంగా వేలాది మంది ఉద్యోగాలు రోడ్డున పడ్డ విషయం మరొక ముందే మరోసారి షట్డౌన్ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ట్రంప్ కఠినమైన వలసవాద వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ 2026 బడ్జెట్కు డెమోక్రాట్లు మోకాలు అడ్డు పెట్టడమే ఈ పరిస్థితికి దారితీస్తుందని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు. 2026 బడ్జెట్ ఆమోదానికి కాంగ్రెస్ విధించిన గడువు ముగియడంతో అమెరికా ప్రభుత్వం మరోసారి షట్డౌన్ను ఎదుర్కొంటోంది. ఫెడరల్ ప్రభుత్వంలో 3 విభాగాలు ప్రభావితమయ్యాయి. సోమవారం బడ్జెట్ ఆమోదానికి సభ చర్యలు తీసుకుంటే రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ విభాగాలకు నిధుల కేటాయింపు పునరుద్ధరణ జరుగుతుంది. ప్రజాసేవలు, కాంట్రాక్టర్లు, ఫెడరల్ ఉద్యోగుల జీతాలకు సంబంధించి అంతరాయాలు పరిష్కారమవుతాయి. అది జరగకపోతే లక్షల మంది ఉద్యోగులు వేతనం లేని సెలవుల్లోకి వెళ్లనున్నారు, లేదా చట్టసభ చర్యలు తీసుకునే వరకు జీతాలు లేకుండానే పనిచేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్ వరకు చాలా ఫెడరల్ ఏజెన్సీలకు జీతాలు ఇచ్చేందుకు 5 పెండింగ్ బిల్లులను ఆమోదించే చట్టాన్ని శుక్రవారం సెనేట్ ఆమోదించింది. విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, రక్షణ సంబంధిత ఏజెన్సీలు ఈ జాబితాలో ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ DHSకు 2 వారాల స్టాప్ గ్యాప్ను సైతం ఆమోదించింది. సోమవారం సభ సమావేశం తిరిగి ప్రారంభం కానుండగా బడ్జెట్ ఆమోదానికి త్వరగా చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్లను కోరారు. తాజా ప్రభుత్వ షట్డౌన్కు ట్రంప్ అవలంబిస్తున్న వలస వ్యతిరేక విధానాలే కారణం. DHSకు నిధుల కేటాయింపుపై అధికార విపక్షాల మధ్య వివాదం తలెత్తింది. మాస్ డిపోర్టేషన్ క్యాంపెయిన్లో భాగంగా దేశవ్యాప్తంగా మోహరించిన ఇమిగ్రేషన్ ఏజెంట్లు వలసవాదుల్ని తనిఖీలు, అరెస్టులు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మినియాపోలిస్లో నిరసనలు చేస్తున్న అలెక్స్ ప్రెట్టి, రెనీ గుడ్ అనే 2 అమెరికన్ పౌరులు పోలీసుల కాల్పుల్లో మృతి చెందారు. ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న డెమోక్రాట్లు DHSకు నిధులు ఇచ్చే బిల్లుకు అంగీకరించడం లేదు. తాము మద్దతు ఇవ్వాలంటే DHSలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఏజెంట్లు ముఖాలకు మాస్కులు ధరించవద్దని,
వారికి బాడీ కెమెరాలు తప్పనిసరి చేయాలని కోరుతున్నారు. వారెంట్ లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తనిఖీలు, అరెస్టులు చేయకూడదని తేల్చి చెబుతున్నారు. ఫెడరల్ ఏజెంట్లకు రాష్ట్ర పోలీసుల మాదిరిగా యూఎస్ ఆఫ్ ఫోర్స్, యూనిఫామ్ కోడ్ ఆఫ్ కండక్ట్ వంటి నిబంధనలు తప్పనిసరి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హింసాత్మక ఘటనలపై స్వతంత్ర దర్యాప్తు జరగాలని డెమోక్రాట్లు పట్టుబడుతున్నారు. ట్రంప్ హయాంలో కొన్ని నెలల క్రితం అమెరికా చరిత్రలోనే సుదీర్ఘమైన షట్డౌన్ తలెత్తింది. లక్షల మంది ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఐపీఎస్ అధికారులకు సంబంధించి కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో ఐజీ పోస్టుకు ఎంపిక కావాలనుకునేవారు ఇకపై ఎస్పీ, డీఐజీ ర్యాంక్లో కేంద్రానికి డిప్యుటేషన్పై కనీసం 2 ఏళ్లు పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. 2011 బ్యాచ్ నుంచి చేరిన ఐపీఎస్ అధికారులకు ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. సీనియర్ స్థాయికి వెళ్లే అధికారులకు కేంద్ర ప్రభుత్వ పనితీరుపై తగినంత క్షేత్రస్థాయి అనుభవం ఉండేలా చూడటమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని తెలిపింది. కొత్త నిబంధనలను తమ క్యాడర్లోని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్రానికి డిప్యుటేషన్పై వెళ్లే ఐఏఎస్ అధికారులకు ఇప్పటికే ఇలాంటి నిబంధన అమల్లో ఉంది. ఇప్పుడు కేంద్ర సాయుధ బలగాలు, ఇతర విభాగాల్లో ఐజీ పోస్టుల కోసం ఐపీఎస్ అధికారులకు కూడా దీనిని వర్తింపచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకువచ్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తుంటే ఓర్వలేని వైసీపీ నేతలు లేనిపోని విమర్శలు చేస్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. గుంటూరులో కోబాల్టుపేటలో పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ఆయన పారిశ్రామికవేత్తలు వెతుక్కుంటూ మన దగ్గరికి రారని, మనమే వారి దగ్గరకు వెళ్లాలని చురకలంటించారు. పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలు వివరించేందుకే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దావోస్ పర్యటించినట్టు స్పష్టం చేశారు. ఏ రోజైతే మనం ఎక్స్ట్రా ఎక్స్పాన్షన్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలనగానే వాళ్ళ మైండ్ లో ఆంధ్రప్రదేశ్ గుర్తుండాలి. అందుకని తిరుగుతా ఉన్నారు. పుట్టినరోజు వదిలిపెట్టి ఎవరికి ఈ విధంగా పోయి చలి ప్రదేశాల్లో పొద్దు నుంచి సాయంత్రం దాకా 24 గంటలు ఫ్లైట్లో వెళ్ళి జెట్ ల్యాగులతో ఉండి అందరినీ కలిసి గంటలు చెప్పాలని ఎవరికి ఉత్సాహం ఉండదు. ఈ విధంగా అవన్నీ మీరు ఆ రోజు చేయలేక చేసే వాళ్ళని వాళ్ళు ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోవడం చేతగాక ఆంధ్రప్రదేశ్ నిన్ననే పుట్టినటువంటి బిడ్డ, ఇది ప్రపంచానికి తెలియాలని చెప్పి మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, ప్రభుత్వం చేసేటువంటి ఈ ఏవైతే ఇన్సెంటివ్స్ అన్ని 1-10 సార్లు చెప్పడానికి వెళ్తున్నారు. ఆ విధంగా కష్టపడితే గత 5 సంవత్సరాల్లో కియా వచ్చింది, ఆ తిరుపతిలో ఒక 5-6 ఫ్యాక్టరీలు వచ్చినాయి. తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకటి కూడా తీసుకురావాలి. ఎందుకంటే ఈయన పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇంట్లో కూర్చోవటం, ఎవరిని కలవపోవటం, వాళ్లే వస్తారు. ఎందుకు వస్తారు? మనం వెళ్ళాలి తప్పించి వాళ్ళు ఎవరు రారు. ఇన్వెస్టర్లే ఈ రోజు అగ్రభాగంలో ఉన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఓ తల్లి తన 2 పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ తెల్లవారుజామున చెర్లపల్లి ఘట్కేసర్ రైల్వే పట్టాల వద్ద ఒకే కుటుంబానికి చెందిన 3 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. చెంగిచెర్ల హరితవనం కాలనీకి చెందిన సురేందర్ రెడ్డి, విజయశాంతిరెడ్డి దంపతులకు ఇంటర్ చదువుతున్న కూతురు చైతన్య, కుమారుడు విశాల్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విజయ ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా ఆమె భర్త కొంతకాలంగా దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నట్టు చెప్పారు. నిన్న పరీక్షలు ముగిసిన తర్వాత తన కూతురు, కుమారుణ్ణి ఇంటికి తీసుకువచ్చిన విజయ తెల్లవారుజామున కారులో రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడినట్టు వెల్లడించారు. 3 మృతదేహాలను రైల్వే పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలిసిన బంధువులు ఆసుపత్రికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. వారికి ఎలాంటి ఆర్థిక, కుటుంబ సమస్యలు లేవని, అందరూ సంతోషంగా ఉంటారని మృతురాలి తల్లి పుష్పలత చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వాళ్ళ భర్త ఎక్కడ ఉంటాడు? ఏం మాట్లాడాలి? సౌదీలో, దుబాయ్లో ఉంటాడు ఆయన. ఏంది రీజన్ ఏంది? వాళ్ళకి ఏమైనా గొడవలు? అసలు ఇట్లా కొట్లాడుకోరు, ఎవరు కొట్లాడుకోరు. మా కోడలు కొడుకు అందరం బాగుంటాం, అందరం కలిసి మెలిసి ఉంటాం. కష్టమైనా ఏదైనా నా తల్లి ఇంత పబ్లిక్ అయిపోయినావు అనే తల్లినమ్మా. అయ్యా నా తల్లికి ఏ బాధ లేదమ్మో. నా తల్లి కింద 15 మంది పనిచేస్తారమ్మా, టీం లీడర్. ఆమె మంచి జీతం, మంచి పెద్ద ఆఫీస్ అమ్మా. అల్లుడితో ఏమన్నా గొడవలు అసలు ఉండే, అసలు వాళ్ళు కొట్లాడుకోరు, అసలు లేవు. అసలు ఏదైనా నాకు అన్ని తెలుసు. ఇంట్లో ఏది లేదు, ఎందుకు చేసుకున్నాను అసలు ఏది తెలియదండి. ఎవరికి చెప్పలేదు, ఏం చెప్పలేదు. అసలు మంచిగా ఉన్నావు, పోయి చనిపోతే ఎందుకు చనిపోయిందంటే అస్సలు లేదండి. హైదరాబాద్ కోటిలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఉదయం 7 గంటలకు ఏటీఎంలో డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రిన్షాద్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపి సుమారు 6 లక్షల రూపాయలు లాక్కుని వెళ్లిపోయారు. ఈ దాడిలో రిన్షాద్ కాలికి బుల్లెట్ గాయం కావడంతో అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధితుడు రిన్షాద్ నాంపల్లికి చెందిన వస్త్ర వ్యాపారిగా పోలీసులు గుర్తించారు. ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరారైన 2 దుండగుల కోసం 5 బృందాలతో గాలిస్తున్నామని డీసీపీ తెలిపారు. కోటి
SBI బ్రాంచ్ దగ్గర పక్కనే ఉన్నటువంటి ATM దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కీ చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిడ్లీ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. సెవెరల్ టీమ్స్ అన్నీ కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ CCS టీమ్స్తో కలిసి కోఆర్డినేట్ చేసి వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్. అమెరికా ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ మార్పుపై వస్తున్న వార్తల నేపథ్యంలో వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్లో నిన్నటి నుంచి ఇవాల్టి వరకు కిలో వెండి ధర 90,000 రూపాయలు తగ్గి 2,99,000కు చేరింది. ఈ ఒక్కరోజే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 14,850 రూపాయలు తగ్గి 1,64,800కు తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,47,200కు క్షీణించింది. ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,62,800కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,49,780 రూపాయలు పడిపోయింది. కిలో వెండి ధర 3 లక్షల రూపాయలకు చేరింది. ఎర్రకోట పేలుడు ఘటన దర్యాప్తులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కుట్రలు మరిన్ని బయటపడ్డాయి. నిందితులు గ్లోబల్ కాఫీ చైన్పై దాడికి కుట్ర చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో దాడులకు పరకరచన చేసినట్లు చెప్పాయి. వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ 4 ఏళ్లుగా క్రియాశీలకంగా ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జమ్మూ కాశ్మీర్ పోలీసుల సమాచారంతో నవంబర్, డిసెంబర్ నెలల్లో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా వ్యాప్తంగా అనేక ఉగ్రదాడులను ఆపగలిగినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. డాక్టర్లు ముజమ్మిల్ గానాయి, అదీర్ రాథర్ సహా ఆ ముఠాలోని ఇతర సభ్యులు పాకిస్తాన్ హ్యాండళ్లతో సంబంధాలు నెరపడానికి ఘోస్ట్ సిమ్ కార్డులు, ఎన్క్రిప్టెడ్ యాప్లను వాడినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తు ఏజెన్సీలను తప్పుదో పట్టించడానికి సాధారణ, రహస్య సంభాషణ కోసం డ్యూయల్ ఫోన్ పద్ధతిని అనుసరించినట్లు చెప్పారు. ఈ దర్యాప్తు ఫలితంగా వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ తదితర యాప్లను యాక్టివ్ ఫిజికల్ సిమ్ కార్డుకు అనుసంధానం చేయాలని గత ఏడాది నవంబర్ 28న టెలికాం విభాగం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైన అజిత్ పవార్ ఎన్సీపీకి చెందిన 2 వర్గాలు కలిసి పనిచేయాలనే అంశంపై తనతో చర్చలు జరిపారన్న వార్తలను ఎన్సీపీ ఎస్పీ వర్గం అధినేత శరద్ పవార్ ధృవీకరించారు. ఈ అంశంపై నిర్ణయం జరిగిందని, ఆ ప్రక్రియ ఇప్పటికే మొదలైనట్లు తెలిపారు. ఫిబ్రవరి 12న విలీన ప్రకటన చేయాలని అజిత్ పవార్ భావించారని, అంతలోనే దురదృష్టకర ఘటన చోటు చేసుకున్నట్లు శరద్ పవార్ చెప్పారు. అయితే అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడంపై శరద్ పవార్ ఆచితూచి స్పందించారు. సునేత్రా పవార్ ప్రమాణ స్వీకారంపై తనకు సమాచారం లేదన్నారు. ఆమె పార్టీ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని చెప్పారు. ప్రఫుల్ పటేల్, సునీల్ తట్కరే పేర్లు ప్రస్తావనకు వచ్చాయని, వారే ఈ చొరవ తీసుకున్నారని తెలిసిందన్నారు. అజిత్ పవార్ మరణంతో ఆయన స్థానంలో ఎవరో ఒకరిని తీసుకోవాలని అధికార పక్షం భావించుండొచ్చన్నారు. రాష్ట్ర సమగ్రతను కాపాడాలని కోరుతూ మణిపూర్ రాజధాని ఇంఫాల్లో వేలాది మంది ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. మణిపూర్ సమగ్రతపై సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో స్థానికులతో పాటు ముస్లింలు, మైతేయులు, నాగా సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పాల్గొని నినాదాలు చేశారు. రాష్ట్రంలో ఘర్షణలకు కారణమవుతున్న సంఘ విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతర్గతంగా నిరాశ్రయులైన వారిని తిరిగి వారి ఇళ్లకు పంపాలన్నారు. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో విభజించరాదని, అలా చేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. టిడిమ్డ్ గ్రౌండ్ నుంచి టౌ గ్రౌండ్ వరకు దాదాపు 5 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ సాగింది. మే 2023 నుంచి మైటేయి, కుకీ జో వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో తమకు ప్రత్యేక పరిపాలన కావాలని కుకీ తెగ డిమాండ్ చేస్తోంది. దీనిని వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీ చేపట్టారు. జాతి ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో మణిపూర్లో గత ఏడాది ఫిబ్రవరి నుంచి రాష్ట్ర పరిపాలన అమల్లో ఉంది. పాకిస్తాన్ను ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు మిత్రదేశాల వద్ద తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చిందని ప్రధాని షాబాజ్ షరీఫ్ అన్నారు. రుణాల కోసం ఆయా దేశాల ముందు చేయి చాపాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన దేశ వ్యాపారవేత్తల సమావేశంలో వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి ఆర్థిక పరిస్థితి క్షీణదశలో ఉందని, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేసుకున్నారు. 2023లో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఎండితో ప్యారిస్లో జరిగిన సమావేశాన్ని ప్రస్తావించారు. కష్ట సమయంలో మిత్రదేశాలు పూర్తి మద్దతు ఇచ్చాయని, ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో కలిసి $1 బిలియన్ రుణం కోసం పలు దేశాల అధ్యక్షుల్ని కలిశామని షరీఫ్ చెప్పారు. తమను మిత్రదేశాలు నిరాశపరచలేదన్న షరీఫ్, అయితే రుణం అడిగేందుకు వెళ్లిన వారు తలవంచక తప్పదని పేర్కొన్నారు. కొన్ని బాధ్యతలు నెరవేర్చుకునేందుకు రాజీ పడాల్సిందేనని, కొన్నిసార్లు అసంబద్ధమైన డిమాండ్లు రావచ్చని, వాటిని నెరవేర్చక తప్పదని అన్నారు. పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు, రుణాల నిర్వహణకు చైనా, సౌదీ అరేబియా, UAE, ఖతార్ వంటి దేశాలపై ఆధారపడిందని షరీఫ్ తెలిపారు. శాంతి చర్చల్లో పురోగతి కోసం ఉక్రెయిన్ రాజధాని కీవ్పై దాడులను నిలిపివేస్తున్నట్లు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది. ఇదే సమయంలో తాము కూడా రష్యాపై ఎలాంటి దాడులు చేయబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హామీ ఇచ్చారు. రష్యా నిన్నటి నుంచి డొనెట్స్క్ని గ్యాస్, మౌలిక సదుపాయం మినహా ఉక్రెయిన్ ఇంధన వనరులపై ఎలాంటి దాడులు చేయలేదని
జెలెన్స్కీ ధృవీకరించారు. తాము కూడా అదేవిధంగా ఏ దాడులు చేయలేదన్నారు. రాజధాని మాస్కోలో అత్యున్నత స్థాయి చర్చలు జరిపేందుకు రావాలన్న రష్యా ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్టు తెలిపిన జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు పుతినే చర్చల కోసం కీవ్కు రావాలని సూచించారు. ఆదివారం అబుదాబిలో జరగాల్సిన రష్యా ఉక్రెయిన్ చర్చలు ఇరాన్ అమెరికా పరిణామాల వల్ల వాయిదా పడే అవకాశం ఉందని తెలిపారు. రష్యాతో కాల్పుల విరమణ కుదరకముందే ఉక్రెయిన్కు ట్రంప్ ప్రభుత్వం ఇచ్చిన భద్రతా హామీలను అమెరికా కాంగ్రెస్ ఆమోదించాలని జెలెన్స్కీ కోరారు. అప్పుడే యుద్ధ విరమణ తర్వాత ఉక్రెయిన్ తగిన ఆయుధాలతో 8 లక్షల మంది సైనికులను కొనసాగించేందుకు వీలుంటుందన్నారు. అటు భూభాగాన్ని రష్యాకిచ్చే ఆస్కారమే లేదని తేల్చి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం దర్యాప్తు నివేదికలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్కు సంబంధించి ఓ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. రష్యన్ మహిళలతో బిల్ గేట్స్ లైంగిక సంబంధాలు నెరిపారని, ఈ కారణంగా ఆయన సుఖ వ్యాధుల బారిన పడ్డారని ఎప్స్టీన్ ఆరోపించారు. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు ఆయన తన భార్య మిలిందాకు రహస్యంగా ఇచ్చేందుకు తనను యాంటీబయాటిక్స్ అడిగారని ఎప్స్టీన్ తెలిపారు. 2013లో తనకు తాను రాసుకున్న ఈమెయిల్లో ఎప్స్టీన్ ఈ విషయాలు ప్రస్తావించారు. తాజాగా అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఫైల్స్లో ఈ విషయం వెల్లడైందని మీడియాలో కథనాలు పేర్కొన్నాయి. ఆ తర్వాత తనతో ఉన్న 6 ఏళ్ల స్నేహాన్ని గేట్స్ తెంచుకున్నట్టు ఎప్స్టీన్ వెల్లడించారు. ఈ ఆరోపణలను గేట్స్ బృందం ఖండించింది. అందులో ఎలాంటి వాస్తవం లేదని గేట్స్ ప్రతినిధి పేర్కొన్నారు. తనతో సంబంధాలు కొనసాగించనందునే ఎప్స్టీన్ ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసినట్టు తెలిపారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.